ఏం పట్టిస్తున్నారా నువ్వు? నువ్వు అరటి పండ్లా? నువ్వురా? మీరేమండి? తాంబూలమా? ఏం దసరా బుల్లో షర్ట్ వేసిండవా? చేతిలో చేసి చెప్పుకున్న ఊసలు చిరిగిపోని మరచిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాదా. ఆ షర్ట్ ఎవరు సెలెక్ట్ చేసిందే? ఈ షర్ట్ మన వాళ్ళు గోవాకి వెళ్ళారు. ఎవరు మన వాళ్ళు? మన వాళ్ళంటే వియ్యంకులు మా బావగారు. మా బావగారు గోవాకి వెళ్ళి ఈ షర్ట్ తెచ్చాడు. బావ మీద నా మీద ఇష్టంతో నేను బావ మీద ఇష్టంతో తీసుకున్నా. బాగుందప్ప, సూపర్ గా ఉంది. పాట కూడా బాగుందంట. అవునా? సూపర్ గా ఉంది. పొంగిపోతున్నారు. బాగుందండి, సూపర్ గా. మెయిన్ మెత్తగా బాగుంది. ఎండాకాలం బాగా బాగుంది. దసరా పిల్లల్లో పాటలు అవి ఉండేది. అవునా? చేతిలో చేసి చెప్పరా పాట పాడాలి. నేను పాడుకుంటే సూపర్ గా ఉంది. మనం ఇద్దరు పాట పాడాలన్నా? నాకు పాటలు రావప్ప. డ్యూయట్ వేద్దాం. ఓకే, సూపర్ సూపర్. నమస్తే మూర్తిప్ప. ఏం పా భోజనాలు ఈరోజు? ములక్కాడ సాంబారమ్మ, పెరుగన్నం, జాంగిరి, అప్పడాలు, క్యారెట్ తాలింపు, కొబ్బరికాయ, ఇది మజ్జిగ, అరటిపండు, కార, తాంబూలం, మంచినీళ్ళు, అమ్మా నాన్న ప్రేమ, అభిమాన ప్రేమ. ఓకే అప్ప, వెరీ గుడ్. అంతేనా? ఇంకేం లేదా? అదే నేను చూపిస్తాను. నువ్వంటే అల్లరి పిల్లోడు, నువ్వు చెప్తావు. నువ్వు అల్లరి పిల్లోడు, నువ్వు చెప్తావు నువ్వన్నీ. అంతేనమ్మా? ఇదండి ఈ పూట మన భోజనం. ఇంకా మన ఆశ్రమ వాసులతో కానీ మా కుటుంబ సభ్యులతో కానీ నేను ఏ విధంగా ఉంటానంటే, ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అట్లా కాకుండా నవ్వుతూ నవ్విస్తూ ఆ రకంగా సరదాగా ఉంటాను. అంతే, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నాకు కోపం కూడా వస్తుంది అనమాట. కోపంగా వచ్చినప్పుడు కోపంగానే మాట్లాడేస్తాను. అప్పుడు మన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంటే మనం పొరపాటు చేసాము, అమ్మ కోపం వచ్చింది అన్నట్లుగా. అమ్మ ఇంకెప్పుడు అట్లా పని చేయము, మీ కోపం వచ్చేట్లా మిమ్మల్ని బాధ పెట్టే పని ఏది చేయము అన్నట్లుగా చెప్పేస్తారనమాట. దట్ ఈజ్ మంజులమ్మ పిల్లలు, మంజులమ్మ ఆశ్రమవాసులు, మంజులమ్మ భర్త అందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టం, నేనంటే వాళ్ళకి ఇష్టం అని నేను అనుకుంటాను. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. మీరందరూ కూడా సాక్షి పాప ఏ విధంగా చెప్తుందో సాక్షి పాప రిక్వెస్ట్ ని ఫాలో అయిపోతే చాలా చాలా సంతోషం. వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు.